నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఏం కొనాలి, ఏం తినాలి, ఘాటెక్కిన కిలో ఉల్లి 55 రూపాయలు, కిలో 71 రూపాయలకి ఎగబాగిన పంచదార, ఇప్పటికే పెరిగిన బియ్యం రేటులు, వంట నూనెలు ప్రియం, రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలు. అసలే శ్రావణ మాసం, వరుసగా పండగల సీజన్ వచ్చేస్తుంది. పిండి వంటలు చేయాలి కానీ ఏమీ కొనేలా లేవు అనేటటువంటి హెడ్డింగ్ ఈరోజు ఈనాడు పెట్టింది. బియ్యం మొన్న ఏప్రిల్లో 55 రూపాయలు ఉంటే ఆగస్టుకు వచ్చేటప్పటికి 69 రూపాయలు అయింది. పంచదార మొన్న ఏప్రిల్లో 46 రూపాయలు ఉంటే ఇప్పటికి 71 రూపాయలు అయింది. ఏదైతే బెల్లం మొన్న ఏప్రిల్ నెలలో 62 రూపాయలు ఉంటే ఇప్పుడు 88 రూపాయలు అయింది. ఉల్లిపాయలు మొన్న ఏప్రిల్లో 20 రూపాయలు ఉంటే ఈరోజు కిలో 55 రూపాయలు అయింది. ఉల్లిపాయలు కిలో 55 రూపాయలు. వేరుశనగ నూనె మొన్న 166 రూపాయలు ఉంటే ఇప్పుడు 187 రూపాయలు అయింది. పొద్దుతిరుగుడు నూనె 177 రూపాయల నుంచి 180. పామాయిల్ 149 నుంచి 165, కందిపప్పు 135 నుంచి 160 అయింది. ఇది ఈనాడు రాసింది. ఈడ ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ధరల దరువు 4 నెలల్లోనే బియ్యం ధరల్లో 300 తేడా, చేదెక్కిన పంచదార, బెల్లం, కూరలు, నూనెలు, ఇతర సరుకులు బగ్గు, కొందరు వ్యాపారుల తీరుతో తీవ్ర కష్టాలు, ఇంకా మార్కెట్కి రాని సీజనల్ పంటలు. నిజానికి రాష్ట్రంలో ఎల్నినో ఇంకా పూర్తి స్థాయిలో ప్రభావం చూపించలేదు. ఈ సీజన్ పంటలు మార్కెట్ వస్తేనే ధరలపై దాని దెబ్బను అంచనా వేయగలం. కానీ ఎల్నినో బూచిని చూపించి కొందరు వ్యాపారులు విపరీతంగా దండుకుంటున్నారు. మరి వ్యాపారులు విపరీతంగా దండుకుంటుంటే ప్రభుత్వం గుడ్డి గాడిదకి ఏమన్నా తోవుతా కూర్చుందా? అది కదా రాయాల్సింది. మరి నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం ఇంత పెరిగిపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది కదా. మరి మనం 50 ఏళ్ళ ఇండస్ట్రీ, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాము. రేపు 2028 వచ్చేటప్పటికి 50 ఏళ్ళ రాజకీయ జీవితం. ప్రధానమంత్రులు మనమే పైకి లేపుతాము, కింద పడేస్తాము. మనంత సీనియర్ లేడు, మనంత తోపు లేడు. ఓ పక్కేమో సంపద సృష్టిస్తానంటావు, సంపద సృష్టించడం లేదు కానీ ఉన్నటువంటి ఏదైతే సంపదను మాత్రం ఆవిరిని చేస్తా ఉంటావు. ఓ పక్క నిత్యావసర వస్తువుల ధరలు ఏదైతే అమాంతం పెరిగిపోయినాయి. ఎంత పెరిగినా చూశారు కదా. ఏప్రిల్కి ఆగస్టుకు వచ్చేటప్పటికి విపరీతమైనటువంటి తేడా ఉంది. ధరల దరువు ఈరోజు అదేదో సినిమాలు చెప్పినట్టు ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంటే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ, ఉప ముఖ్యమంత్రికి కానీ, మంత్రులకు కానీ, ఈ ప్రభుత్వానికి కానీ ఏమీ కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. అదేదో దాంట్లో చెప్పినట్టుగా రోమ్ నగరం తగలబడతా ఉంటే ఏదైతే నీరో చక్రవర్తి పిడేలు వాయించుకున్నాడు అన్నట్టుగా ఇక్కడ ఇంత దారుణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే కనీసం ఒక్కరోజు కూడా దాని మీద స్పందించినటువంటి పాపాన ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ లేదనేది వాస్తవం. ఈరోజు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఒక పక్కేమో సంక్షేమం పూర్తిగా ఆగిపోయింది. కానీ ఇక్కడ మాత్రం ఏదైతే నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం విపరీతంగా పెరిగినాయి. ఏదైతే పుండు మీద కారం చల్లినట్టుగా ఈరోజు రాష్ట్రంలో ప్రజల మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతమైన బాధుడు అయ్యిందనేది వాస్తవం. పెట్రోలు, డీజిల్ రేట్లు పెరిగినాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఏదైతే రైతుకు మాత్రం గిట్టుబాటు ధర మాత్రం లేనటువంటి పరిస్థితి. ఒక్కటంటే ఒక సంక్షేమ పథకం అందనటువంటి పరిస్థితి. ఈరోజు పూర్తిగా సంక్షేమం ఆగిపోయి సంక్షోభంలోకి రాష్ట్రం వెళ్ళిపోయింది అనేది మాత్రం వాస్తవం. ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారనేది వాస్తవం.